కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఇది నేను జీవితాంతం అనుభవించాల్సిందే. ఏంటి ఇలా మాట్లాడితే కరిగిపోతాను అనుకుంటున్నావా? లేదక్క, నేను నిజమే చెప్తున్నాను. దయచేసి నన్ను నమ్ము ప్లీజ్. ఏంటి ఇలా ఏడుస్తోంది? ఒకవేళ నిజంగానే మారిపోయిందా? సంపంగి, అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను చాలా దుర్మార్గురాల్ని. నేను సరిగ్గా అర్థం చేసుకోకుండా చాలా తప్పులు చేశాను. సంపంగి, నేను క్షమించాను అని ఒక్క మాట చెప్తే చాలక్క. ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. ఓకే ఓకే, నువ్వు మంచిగా మారటమే నాకు కావాలి. ఏడవకు. ఏదైనా ఉంటే రేపొద్దున మాట్లాడుకుందాం, సరేనా? థ్యాంక్స్ అక్క. ఇక మీదట అందరూ కొత్త సంపంగిని చూస్తారు. ఇది నిజం. ఏంటిది? ఒక రకంగా మాట్లాడుతోంది. అసలు సంపంగికేమైంది? ఒకవేళ నాన్నేదైనా చెప్పి సంపంగి మనసు మార్చుంటారా? అమ్మా, అమ్మా.